డోంట్ డిసప్పాయింట్ మీ. నువ్వు ఇది చేయగలవు. ఓకే ఆదిత్య, నేను ట్రై చేస్తాను. ట్రై చేయటం కాదు, ఖచ్చితంగా తెలుసుకో. అభిరామ్ను దెబ్బ కొట్టడానికి మనకింతకంటే మంచి ఛాన్స్ రాదు. నీ పగ నా పగ ఒకేసారి తీరుతాయి. ఓకే సరే, కోడ్ తెలియగానే ఫోన్ చేస్తాను. గుడ్, నేను వెయిట్ చేస్తుంటాను. బాయ్. రే అభి, నిన్ను దెబ్బ కొట్టడానికి సిక్కండిని వదులుతున్నాను. గెట్ రెడీ. డాడీ కారాపండి. ఏంటన్నా కారాపమన్నా? డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి డాడీ. ఐస్ క్రీమా? ఇక్కడెక్కడుంది నాన్న? అదిగో అక్కడ. బాబు ఐస్ క్రీమ్. బన్నీ, నీకే ఫ్లేవర్ కావాలి? చాక్లెట్. ఓకే. నీకు వెనిలానా? వెనిలా. ఓకే. భలే దొరికావురా, ఇప్పుడే నేను వేసేస్తాను. వసుగారు, నో నో. వసుగారు నేను చెప్పు. నో నో, వదిలే తను, వదిలే. No. మనకి వెళ్తాను నేను. ఓకే. Bunny, కరెక్ట్.
చలపతి ఆగరా ఆగో చలపతి ఆగో ఏమండి చల ఏమండి మీకేం కాలేదు కదా? ఆర్ యూ ఓకే డాడీ? ఐఎమ్ ఫైన్. ఎవరు డాడీ ఆ రౌడీ? ఎందుకు నిన్ను పొడవాలనుకున్నాడు? వాడు బ్యాడ్ ఫెల్లో అను. వాడు చేసిన తప్పులకు పోలీసులకు పట్టించాము అని మనమంటే వాడికి కోపం. ఎలాగో బయటకొచ్చి మన మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఎలాగైనా పట్టుకొని మళ్ళీ పోలీసులకు అప్పచెప్పాలి. నాకు భయం వేస్తుంది డాడీ. భయం ఎందుకను? డాడీ ఆ రౌడీని కొట్టారు కదా. వాడి సంగతి తర్వాత చూద్దాం. పదండి, స్కూల్కి టైం అవుతుంది. పదండి పదండి. వాడి టైం బౌండ్ వాడు తప్పించుకున్నాడో లేక నా టైం బౌండ్ నేను ఎస్కేప్ అయ్యానో తెలియదు, కానీ అభిని నేను చంపలేకపోయాను. వాడికి నా గురించి తెలిసిపోయింది. ఇక జాగ్రత్త పడతాడు. ఎలాగైనా వాణ్ణి వసూని లేపేయాలి. రాజా, రాజా, ఏంటి రాజా నీ మొహం అలా ఉంది? అయ్యో, ఏమైంది? ఏమైంది రాజా? ఏమైంది? ఉండండి. అభి నన్ను కొట్టాడు. ఎందుకు? నేను వాడిని చంపాలనుకున్నాను. ప్లాన్ ఫెయిల్ అయింది. అయ్యో, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా రాజా. ఇలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా? నీకేమైనా అయితే నా గతేం కావాలి రాజా? ప్లాన్ ఫెయిల్ అయిందని నేను బాధపడుతుంటే ఈవిడి బాధ ఏంటో. మీ జీవితం మీద కాదు రాజా, నాది. మీ శరీరం మీద కాదు, నాది. మీ ఒంటిపై దెబ్బ పడితే నా మీద పడినట్టే. నువ్వు నా హీరోవి రాజా, నేను నీ హీరోయిన్ని. ఎందుకు వచ్చారు? నీకు భోజనం తీసుకొచ్చాను రాజా. అయినా ఈ పగ ప్రతీకారాలు ఎందుకు? హాయిగా మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. నాకు ఆస్తి లేకుండా చేసిన వాళ్ళను, నన్ను అరెస్ట్ చేయించిన వాళ్ళను, నన్ను కొట్టిన వాళ్ళను నేను వదిలేలా? అంటే పగ కంటే ప్రేమ గొప్పది రాజా. కోపం కంటే శాంతం గొప్పది. కక్ష కంటే క్షమాపణ గొప్పది. యుద్ధం కంటే శాంతి గొప్పది. అభివసులను క్షమించి వదిలేచ్చు కదా రాజా. నా కోసం వాళ్ళని వదిలేలేవా? ఆ దేవుడు చెప్పినా వాళ్ళని వదిలిపెట్టను, చంపేస్తాను. నా మాట విను రాజా. అభి మామూలుడు కాదు, వాడితో పెట్టుకోవద్దు. అంటే అభి కంటే నేను తక్కువ? వాడేమో హీరో, నేను జీరోనా? అయ్యో, అలా కాదు రాజా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్లయితే నా పగను సపోర్ట్ చేయి, నాకు హెల్ప్ చేయి. అప్పుడే మనకు పెళ్ళి అవుతుంది. అలాగే రాజా, నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. త్వరలోనే మన పెళ్ళవుతుందని
కోయిదరు చెప్పాడు కదా, నువ్వు పగ తీర్చుకునే పనిలో ఉండు, నేను పెళ్లి పనుల్లో ఉంటాను. ఇదిగో నీకోసం నాటుకోడి పులుసు రాగి సంగటి తీసుకొచ్చాను. తిని కాసేపు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను. టేక్ కేర్ రాజా. ఇక లాభం లేదు. ఈ నైటే అటాక్ చేయాలి. అభి వస్తువులు తేరుకునే లోపే వాళ్ళని వేసేయాలి. అవసరమైతే ఆ ఫ్యామిలీ మొత్తాన్నైనా లేపేయాలి. ఈ రాత్రే వాళ్ళకి ఆఖరి రాత్రి కావాలి. ఆగో, ఒక్క నిమిషం, I'll call you back. ఏంటి బ్యాగ్లో ఏంటవి? నీకు అనవసరం. మర్యాదగా చెప్తావా లేదా? చెప్పను. ఏం చేస్తావు? అవి మందు బాటిల్సే కదా? ఏవైతే నీకెందుకు? ఇది ఇల్లు అనుకుంటున్నావా, బార్ అనుకుంటున్నావా? నేనేమనుకోలేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ఆదిత్యగాడి ఆఫీస్ కాదు, నా ఇల్లు. విడాకులొచ్చే వరకు ఇది నా ఇల్లు కూడా. ఇంట్లో డ్రింక్ చేస్తే నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వను. డివోర్స్ వచ్చే వరకు నేను ఇక్కడికి వెళ్ళను. కావాలంటే ఇప్పుడే విడాకులివ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వలేవు కదా? అయితే కామ్గా ఉండు. ఏంటకిల్, ఏమైంది? ఏం లేదు వదినా. ఏమైందో చెప్పరా? ఎందుకు మళ్ళీ హారికతో గొడవ పడుతున్నావు? హారిక ఇంటికి మందు బాటిల్స్ తీసుకొచ్చిందన్నయ్య. చచ్చా, హారిక అలా చేయదు అఖిల్. లేదు వదినా, నాకు తెలుస్తుంది. తను తెచ్చింది మందు బాటిల్సే. నువ్వు పొరపాటు పడింటావు అఖిల్. అయినా హారిక ఇంట్లో ఎందుకు డ్రింక్ చేస్తుంది? తను మనల్ని కేర్ చేయట్లేదన్నయ్య. వాల్యూస్ అన్ని వదిలేస్తుంది. నేను చూస్తాను అఖిల్, నువ్వు టెన్షన్ అవ్వకు. ఎలాగైనా అభిబావ వేయబోయే టెండర్ కోడ్ తెలుసుకోవాలి. డ్రింక్ చేస్తూ ఆలోచిస్తాను. హారిక, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం దాస్తున్నావు? ఏం లేదక్క. మర్యాదగా చూపించు. చూపిస్తావా లేదా? అఖిల్ నాకంతా చెప్పాడు. ఏంటిది? అఖిల్ చెప్పలేదా? ఇంట్లో ఏంటిది అని అడుగుతున్నాను. నాకు తాగాలనిపించింది, తెచ్చుకున్నాను. ఏదో కూల్ డ్రింకో జ్యూసో తెచ్చుకున్నట్టు అంత ఈజీగా చెప్తున్నావేంటి? మందు తెచ్చుకుంటే ఏంటి ప్రాబ్లం? బయట తాగొస్తే గొడవ చేస్తారు. ఇంట్లో తాగిన గొడవేనా? మతుండే మాట్లాడుతున్నావా? ఇంట్లో చిన్నపిల్లలున్నారు. ఉంటే ఏంటి? నేనేమైనా అందరూ చూసేలా హాల్లో తాగుతున్నానా? నా రూమ్లోనే కదా తాగుతున్నాను. ఈ ఇంటి మగవాళ్లే ఇంట్లో మందు తాగరు. నువ్వెలా తాగుతావు? ఎవరిష్టం వాళ్ళది. మర్యాదగా ఆ బాటిల్ బయట పడేసే. మందు తెచ్చింది తాగటానికి, పడేటానికి కాదు. పడేస్తావా లేదా? నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇంట్లో ఏంటమ్మా ఇది? తప్పు కదా? ఏది తప్పో ఏది రైటో నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసింది? నువ్వు ఇలా నాశనం అవుతావని అనుకోలేదు. నా లైఫ్ నా ఇష్టం. మధ్యలో మీకు నొప్పేంటి? ఆడపిల్లవయ్యుండి ఇలా చేయడం మంచిది కాదమ్మా. నాకు ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన పనిలేదు. వెళ్ళి మీ పని చేసుకోండి. ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా బాటిల్ బయట పడేసేయ్. పడేను అని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు పడేయకపోతే నేను పడేస్తాను. ఏమండి పక్క? ఏమండి, ఇది తీసుకెళ్లి బయట పడేసేయండి. హారిక, ఏం చేస్తున్నావు? చెప్పేది విను. వదలక్క. వదులుతావా లేదా? హారిక, వదులు. వదలు. వదలమన్నానా? వద్దులు హారిక. వదులక్క. వద్దులు.
వదలమని చెప్తున్నానా? అక్క నువ్వు వదులుతావా లేదా? హారిక నిన్నే వదులు. హారిక వదులక్క. అక్క చివరిసారి అడుగుతున్నాను, వదులు. ఎవరి మీద చేయెత్తుతున్నావు నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే అక్క మీద చేయెత్తుతావా? నేను చెయ్యి మాత్రమే ఎత్తాను, కానీ నువ్వు నన్ను కొట్టావు. ఇంకొక్కసారి అక్క మీద నీ చెయ్యి లేచినా నోరెత్తినా చంపేస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ఇంట్లో అత్తయ్య తర్వాత అత్తయ్య అంతటి మనిషి అక్క. అత్తయ్య మావయ్యతో సహా అందరూ గౌరవించే మనిషి అక్క. ఇప్పటి వరకు బావగారే అక్క మీద చేయెత్తలేదు. నీకు ఎంత పొగరుంటే అలా చేస్తావు? మరి తను నా బాటిల్ తీసుకుని బయట పడేస్తాను అంది. నా కోపం రాదా? షట్ అప్. స్టాప్ ఇట్. చిన్నపిల్లవే తెలుసుకుంటావని మేము ఓపికతో ఎదురు చూస్తుంటే రోజు రోజుకి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. నువ్వు తెచ్చింది కూల్ డ్రింక్ బాటిల్ కాదు, ఇంట్లో పెట్టుకోవడానికి. నీకెంత ధైర్యం ఉంటే మందు బాటిల్ ఇంటికి తీసుకొస్తావు? పద్ధతి గల ఇంటి ఆడపిల్ల చేసే పని ఇదేనా? మర్యాదగా అక్కకి సారీ చెప్పు. అక్క కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. ఎందుకే దాన్ని అలా సతాయిస్తున్నారు? అదేం తప్పు చేసింది? నువ్వింకా రాలేదేంటి అని అనుకున్నాను. ఏం తప్పు చేసిందో తన్నే అడుగు. ఏంటే పావని, కుంకుమ బొరని పట్టుకోవాల్సిన చేతులతో మందు బాటిల్ పట్టుకున్నావేంటి? ఆ దరిద్రాన్ని తీసుకొచ్చింది అదే, అందుకే తిడుతున్నాం. ఓసిని తుంపదెగ, ఇంట్లోనే మందు దుకాణం పెట్టాలనుకున్నావా? సారీ చెప్పు. వద్దులేమ్మా బస్సు, సారీ ఏం వద్దు. పద పావని. ఆగండి బావగారు, తను సారీ చెబుతుంది, చెప్పి తీరాలి. మీరే నన్ను కొట్టి మళ్ళీ నేనే మీకు సారీ చెప్పాలా? చెప్పను. చెప్పకపోతే కాళ్ళు చేతులు విరిచేస్తాను. విరిచి కేసు పెట్టి జైలుకి పంపిస్తాను. ఏంటే బెదిరిస్తున్నావా? ఆల్రెడీ ఒకసారి కేసు పెట్టావు, ఏమైందో తెలుసుగా. సిటీలో ఉన్న పోలీసులందరూ మీకు ఫ్రెండ్స్ ఏం కాదు. మంచిగా ఉండే వాళ్ళకి పోలీసులు హెల్ప్ చేస్తారు. నీలా లిమిట్స్ క్రాస్ చేసే వాళ్ళకి ఏ పోలీసులు హెల్ప్ చేయరు. ఒక అక్కగా నీ మంచి కోసమే చెప్పాను హారిక. నువ్వు చెడుగా తీసుకుంటే నేనేమీ చేయలేను. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ నీకు నువ్వు సారీ చెప్పుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. వసు కోరుకునేది నువ్వు బాగుపడ్డానికే అమ్మా. అనవసరంగా ఇంతమందిని అపార్థం చేసుకుంటున్నావు. మా అందరి దృష్టిలో నువ్వు ఇంకా చిన్నపిల్లవే.
ఇంత చిన్న వయసులో జీవితాన్ని నాశనం చేసుకోకు. దీనికి చెప్పినా ఒకటే, వీధిలో కుక్కకి చెప్పినా ఒకటే. ఆ కుక్కతో ఒక వంకర్లా దీని బుద్ధి ఎప్పటికీ మారదు. నీకు బాధగా ఉంటే దాన్ని పంచుకోవాల్సింది మందు బాటిల్తో కాదు హారిక, మనుషులతో. నువ్వు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి, బాధల్లో ఉంటే ఓదార్చడానికి, భయంలో ఉంటే ధైర్యం చెప్పడానికి, సమస్యల్లో ఉంటే పరిష్కారం చూపించడానికి మేమందరం ఉన్నాం.